రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారత ప్రభుత్వము రోహింగ్యాల ఏరివేత విషయంలో చాలా కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. ఎందుకంటే దేశంలో దాదాపు లక్షన్నర మంది రోహింగ్యాలు వివిధ ప్రాంతాల్లో తిరువనంతపురం వంటి దక్షిణాది కొసలో ఉన్నటువంటి తీర ప్రాంతాల వరకు కూడా చేరిపోయారు. అదేవిధంగా ఇటు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి జోధ్పూర్, జైసల్మేర్ ప్రాంతాలకు వెళ్ళారు. అత్యంత సంవేదనశీలమైనటువంటి ఉగ్రవాద సమస్యతో చాలా కాలం బాధపడ్డటువంటి కశ్మీర్ లోయలోకి, జమ్మూలోకి కూడా వెళ్ళారు. ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల కూడాను వీళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక హైదరాబాద్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు ఈ రోహింగ్యాలను గుర్తించేందుకు, ఏరివేసేందుకు మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక విలక్షణమైనటువంటి వ్యూహాన్ని రచిస్తోంది. ఆ విలక్షణమైన వ్యూహం ఏంటంటే, ప్రత్యేకంగా రోహింగ్యాలను గుర్తించేందుకు, వాళ్ళతో మాట్లాడేందుకు, వాళ్ళు మాట్లాడేటటువంటి వాళ్ళ యొక్క ఇంటర్నల్ కాన్వర్సేషన్స్, ఫోన్ కాన్వర్సేషన్స్ కానీ, వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకోవడము, వాట్సాప్లో వాళ్ళు చెప్పుకునేటటువంటివి వాయిస్ మెసేజెస్ కానీ, వీటిని అధ్యయనం చేయటం కోసము, అవసరమైతే రోహింగ్యాలను ఇంటరాగేట్ చేయటం కోసం, వాళ్ళని ప్రశ్నించేందుకు రోహింగ్యా భాష నేర్చుకున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం ఇస్తుంది. దాదాపు 5,000 మంది ఇటువంటి రోహింగ్యా భాష వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు దేశంలో ఐబీకి అవసరం. ఒక కలకత్తాలోనే దాదాపు 297 మంది ఉన్నారు. ఎందుకంటే కలకత్తా రోహింగ్యాలకి అతిపెద్ద ట్రాన్సిట్ పాయింట్. అస్సాం ద్వారా ప్రవేశించిన, డైరెక్ట్గా కలకత్తా నుంచి ప్రవేశించిన రోహింగ్యాలు కలకత్తాలో వస్తారు. కలకత్తాలో వాళ్ళకి రకరకాల పత్రాలు తయారవుతాయి. ఒక పథకం ప్రకారం అక్కడి నుంచి వాళ్ళని వివిధ ప్రాంతాల్లో, రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో, వివిధ మార్గాల్లో పంపడము, వెళ్ళిన చోట వాళ్ళు కొత్త ఆధారాలు తయారు చేసుకోవడం, కొత్త డాక్యుమెంట్లు తయారు చేసుకోవడం, వాటి ఆధారంగా పాస్పోర్ట్లు సంపాదించి దేశం వెలుపలికి వెళ్ళడము, భారతీయ పౌరులుగా చలామణి అవడం జరుగుతోంది. కాబట్టి దీనిని మొత్తం ట్రాక్ చేయాలన్నట్టయితే అతిపెద్ద సమస్య ఏంటంటే రోహింగ్యా భాష. రోహింగ్యాలు మాట్లాడేది బెంగాలీయే. వాస్తవానికి బెంగాలీ లాంగ్వేజ్ మనకి కలకత్తాలో విన్నప్పుడు ఎంత శుద్ధంగా ఉంటుందో, తూర్పు పాకిస్తాన్కి వెళ్ళంగానే బెంగాలీ మారిపోతుంది. మనకి జిల్లాకి భాష వేరున్నట్టుగానే అక్కడ టంగైల్ జిల్లాలో మాట్లాడేటటువంటి బెంగాలీని టంగైలియా అంటారు. చట్టగ్రామ్ అంటే చిట్టగాంగ్లో మాట్లాడేది చటగ్రామియా అంటారు. అదేవిధంగా ఢాకాలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి యాసను ఢకయ్యా యాస అంటారు. అదేవిధంగా సిల్హెట్కి చెందిన వాళ్ళని సిలేటియా, మొయిమన్ సింగ్కి చెందినటువంటి వాళ్ళని మొయిమన్ సింఘియా. ఈ రకంగా ఆ యాసను బట్టి వాళ్ళు ఏ జిల్లా వాళ్ళో చెప్పవచ్చు. అయితే ఆ యాస మనకి వచ్చి ఉన్నట్లయితే మనం గుర్తించడానికి వీలవుతుంది. బెంగాలీయే మాట్లాడతారు కానీ కొంచెం తేడాగా మాట్లాడతారు. ఉచ్చారణ తేడా ఉంటుంది, యాస తేడా ఉంటుంది. రోహింగ్యాలు మాట్లాడేటటువంటి రోహింగ్యా భాష ఏదైతే ఉందో, దీనిలో బర్మీస్ పదాలు కొన్ని కలుస్తాయి, బెంగాలీ పదాలు ప్రధానంగా ఉంటాయి. ఇది చట్టగ్రామ్య భాష కన్నా ఒక అడుగు కఠినంగా ఉంటుంది, ఎక్కువ కఠినంగా ఉంటుంది. దీనిని గుర్తించాలంటే రోహింగ్యా లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఈ కాన్వర్సేషన్స్ని వాళ్ళ యొక్క తెలుసుకోవాలన్నా, వాళ్ళ యొక్క సందేశాలను తెలుసుకోవాలన్నా, వాళ్ళ కోడ్ భాషను అర్థం చేసుకోవాలన్నా కావాలి. కాబట్టి 5,000 మందిని ఇప్పుడు రిక్రూట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కేవలము ఇప్పుడు బెంగాలీ అంటే వివిధ యాసల బెంగాలీ, నేపాలీ, భూటానీ, ఉర్దూ, సంతాలీ, సిల్హెటియా, రోహింగ్యా ఇన్ని భాషలు కావాలి. ఎందుకంటే సిలెట్ జిల్లా అస్సాంకి అత్యంత సమీపంలో ఉంటుంది. సిలెట్ దాటగానే సిల్చర్, హైలాకండి ఈ ప్రాంతాలు వస్తాయి. కాబట్టి సిలటియా మాట్లాడగలిగేటటువంటి వాళ్ళు అస్సాంలో చాలామంది ఉన్నారు. మొయిమన్ సింఘియా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. చిటగాంగియా, ఢకయ్యా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రోహింగ్యా మాట్లాడగలిగే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 5,000 మంది రోహింగ్యాల్ని రిక్రూట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఈ భాషలన్నిటికీ సంబంధించినటువంటి సమాచార సేకరణ, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం ఈ లాంగ్వేజ్ వచ్చినటువంటి వ్యక్తులు కావాల్సినటువంటి అవసరం వచ్చేసింది. కాబట్టి వాళ్ళని రిక్రూట్ చేసేటటువంటి ప్రయత్నం, పెద్ద డ్రైవ్ జరుగుతోంది. దీనికి
కారణం ఏంటంటే ఈ రోహింగ్యాలది ఒక చాలా వైడ్ నెట్వర్క్. థాయిలాండ్ నుంచి, మలేషియా నుంచి మొదలుపెట్టి ఇండోనేషియా దాకా వీళ్ళు వెళ్తుంటారు, వివిధ దేశాల్లోకి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళందరి మధ్య ఇప్పటికీ యాక్టివ్ కనెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ నెట్వర్క్స్ని ఛేదించాలన్నట్టయితే రోహింగ్యా లాంగ్వేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. రోహింగ్యా లాంగ్వేజ్ నేర్చుకున్నటువంటి వ్యక్తులు, మాట్లాడగలిగే వ్యక్తుల్ని రిక్రూట్ చేసినట్లయితే ఈ మొత్తం ఈ నెట్వర్క్స్ని ఛేదించడానికి వీలు పడుతుంది. కాబట్టి భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పుడు రోహింగ్యా లాంగ్వేజ్ తెలిసినటువంటి వాళ్లను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కొందరు హిందువులు కూడా ఈ రఖైన్ స్టేట్, బర్మాలో ఉన్నటువంటి రఖైన్ స్టేట్లో ఉన్నారు. ఈ రఖైన్ స్టేట్లో ఉండేటటువంటి వాళ్ళ భాషనే రోహింగ్యా భాష అంటారు. అక్కడ ఆ మాట మాట్లాడేటటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోహింగ్యాలు అవుతారు. ఈ రోహింగ్యాలు హిందూ బెంగాలీలు వాళ్ళని తరిమేశారు. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు భారతదేశంలోని కొన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళని రిక్రూట్ చేసుకుని రోహింగ్యా భాషను డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రోహింగ్యాలను గుర్తించటము, ఏరివేయటము, పంపించేయాలి, వాళ్ళకి వ్యతిరేకంగా ఆధారాలని కనుక మనము, సాక్ష్యాల్ని కనుక సేకరించాలన్నట్టయితే ఈ లాంగ్వేజ్ రావడం చాలా అవసరం. ముఖ్యంగా మనకి చాలా కాలం నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పష్తూ, దారి ఇటువంటి భాషలు, ఇరానీ లేకపోతే పర్షియన్, అరేబియన్ ఇటువంటి భాషలు, హద్రమాత్కి చెందినటువంటి యాస అరబిక్ భాషే కానీ హద్రమీ యాస, ఇటువంటి ఈ యాస ఏదైతే ఉందో ఇవి తెలిసినటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అటువంటి వాళ్ళని రిక్రూట్ చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పుడు ఆ జాబితాకి రోహింగ్యాలు కూడా జోడించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.